నా వందనములు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఉదయకాల సమయమందు చెల్లించుకుంటూ మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయంలో అంతకంటే విలువైన శ్రేష్టమైనటువంటి దేవుడి మాటలను ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియులారా. మనిషి దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఎలా సంతోషపరచాలో ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియులారా. దేవునిని సంతోషపరచుట ఎలా లేదా ఎట్లు అనేటువంటి మన కన్న తండ్రిని సంతోషపెట్టడం ఎలాగో తెలియని సమాజానికి తెలియచేద్దాం. తెలుసుకున్న మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ముందుకు కొనసాగుదాం పిల్లరా. మరి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితేనండి, దేవుడు ప్రతి మనిషికి మనసునిచ్చాడండి. దేవుడు మనిషికి మనసునిచ్చాడు పిల్లరా. ఈ మనసుకు దేవుడు ఎంతో శక్తిని కూడా ఇచ్చాడు. ఈ మనసు సంతోషాన్ని పంచుకోగలదు, అలాగే బాధను కూడా అనుభవించటం దీనికి తెలుసు. ఇది సంతోషాన్ని అనుభవిస్తుంది, బాధను కూడా ఈ మనసు అనుభవిస్తుంది, పంచుకుంటుంది. ఎన్నో బాధలను తట్టుకొని నిలువబడగలుగుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. కానీ మనసు అనేది కేవలం మనిషికే ఉంది అనుకుంటే అది మన పొరపాటు. మనసు అనేది మనిషిగా మనకే ఉంది అనుకుంటే అది పొరపాటు అండి. మనకు మనసునిచ్చిన దేవుడికి కూడా మనసుందండి. మనకు మనసునిచ్చిన దేవుడికి కూడా మనసుంది ప్రియులారా. మరి మనిషి తనకున్నటువంటి మనసును ఎలా సంతోషపరచాలో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేనండి. తనకున్నటువంటి మనసును నిత్యము ఎలా దీన్ని సంతోషపెట్టుకోవాలి, ఎలా దీన్ని ఆనంద పెట్టాలి, ఎప్పుడు ఉల్లాసంతో దీన్ని ఉంచాలి అన్నటువంటి ఆలోచనతోనే మనిషి ఉండటం మనం గమనించవచ్చు. అవునో కదా మీరు ఆలోచించండి. ఏ మనిషి అయినా మరి నేను ఎప్పుడు దుఃఖపడుతూ ఉండాలండి, నాకు బాధలే కావాలండి అని కోరుకునేవారు ఎవరైనా ఉంటారంటారా పిల్లరా? బాధ వస్తే బాధల నుంచి సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడండి. ఆలోచించండి దేవున్న పిల్లలారా. ఈ సంతోషాన్ని సొంతం చేసుకోవటానికి మనిషి ఎంత ఖర్చైనా పెడతాడు. తన సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎన్ని పాటలైనా మనిషి పడటం మనం గమనించగలం. దీనికి చక్కటి ఉదాహరణ, పండగలు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే అప్పు చేసైనా సరే ఆ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతో మనుషులు ఉండటం మనం గమనించగలం. అంటే ఎంత ఖర్చైనా ఎంత కష్టమైన పడి కొద్ది నిమిషాలైనా ఉండే సంతోషం కోసం మనిషి ప్రాకులాడటం, ప్రయాసపడటం మనం చూస్తున్నాం. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే తన బ్రతుకు కాలం అంతా చచ్చేంత వరకు మనిషి తన మనసును ఎలా సంతోషపరచుకోవాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడండి. ప్రయాసపడుతూ ఉండటం మనం గమనించగలం. అంతే తప్ప తను పంపిన దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడని, ఆయనకు మనసున్నదన్న సంగతి మనిషి ఆలోచించడు దేవుని పిల్లలారా. నీకు మనసు ఉందంటే దేవుడికి మనసు లేదని ఎలాగనుకుంటున్నావు? అంటే దేవుడికి సంతోషాలు లేవు, ఆయనకు ఆనందాలు లేవు అని నువ్వు అనుకుంటున్నావంటే దేవుడికి మనసు లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు అన్నమాట. మనసునిచ్చిన వాడికి మనసు లేదనుకోవటం ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి.
మనకు కళ్ళనిచ్చిన వాడికి కళ్ళు లేవనుకోవటం ఎంతవరకు సమంజసం? మనకు కళ్ళనిచ్చాడంటే ఇచ్చిన దేవుడికి తప్పకుండా ఏమున్నాయి? కళ్ళు. మనకు చెవులనిచ్చిన వాడికి తప్పనిసరిగా చెవులు ఉండాలి. మనకు ఆలోచనలు ఇచ్చిన వాడికి తప్పనిసరిగా ఆలోచనలు ఉండాలి. అలాగని దేవుడికి మనలాంటి కళ్ళు, దేవుడికి మనలాంటి చెవులు అని మీరు అపార్థం చేసుకోకండి. అది నా ఉద్దేశం కాదు పిల్లరా. వినే శక్తి దేవుడికి మనిషి కంటే ఎక్కువ ఉంది. చూసే దృష్టించే శక్తి మనిషి కంటే దేవుడికి ఉంటేనే మనిషికి ఇది వచ్చిందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మనిషి ఏమనుకున్నాడంటే దేవుడికి శరీరం లేదు గనక దేవుడికి మనసు కూడా లేదు అనుకున్నాడు. అందుకేనండి ఒకరి మనసులో ఒకరు ఏముందో తెలుసుకోవటానికి మనిషి ప్రయాసపడినంతగా దేవుడి మనసులో ఏముందో తెలుసుకోవటానికి ఎప్పుడు మనిషి ఆలోచించడండి. నిజంగా లోకం ఆలోచించటం లేదు. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులముగా, బైబిల్ చేత పట్టుకున్న వారముగా 66 పుస్తకాలలో ఆయన మనసును పొందుపరిచి ఇచ్చాడనే సంగతి అర్థం చేసుకున్న విశ్వాసులముగా నిజంగా మనం ఆలోచించగలిగితారండి. ఆయనకు మనసు ఉందండి. మరి మనకు మనసు ఉంది అంటే మనకున్న మనసుకు సంతోషము ఉంది, దుఃఖము ఉంది. మరి దేవుడికి మనసు ఉందంటే దేవుడికి కూడా ఏముంది? ఆయనకు సంతోషం ఉంది, ఆయనకు కూడా దుఃఖం ఉంటుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు పిల్లరా. మరి మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఏం చేస్తే ఆయన బాధపడతాడు? ఒకవేళ దేవుడికి బాధ అంటూ ఉంటే, లేదా దేవుడికి ఒకవేళ సంతోషం అంటూ ఉంటే దేనిని బట్టి ఉంటుందో తెలుసా అండి? ముఖ్యంగా బాధ గురించి మనం ఆలోచిస్తే దేవుడికి బాధ అంటూ దేనివల్ల కలిగింది అని మనం ఆలోచిస్తానండి. క్రీస్తు వల్ల ఏ రోజు దేవుడు బాధపడిన సందర్భాలు లేవండి. పరిశుద్ధాత్మ వల్ల ఏ రోజు బాధపడిన సందర్భాలు దేవుడికి లేవండి. పోనీ దేవదూతల వల్ల ఏమంటే దేవదూత వల్ల కూడా దేవుడు బాధపడిన సందర్భాలు లేవు పిల్లరా. మనిషికి బాధ అంటూ ఉంటే, ఆయన బాధ అంటూ పడితే ఎవరి విషయంలో దేవుడు బాధపడ్డాడో తెలుసా అండి? ఒక్క మనిషి విషయంలోనే దేవుడు బాధపడినట్లుగా బైబిల్లో మనం చూడగలం పిల్లరా. మీరు ఆలోచించండి. అందుకే ఆయనకు బాధ పెట్టే సందర్భాలేవో, ఆయన సంతోషపెట్టే సందర్భాలేవో బైబిల్లోనే మనకు కనబడతాయండి పిల్లరా. చాలాసార్లు మీకు చెప్పాను, బైబిల్ అనేది ఏదో తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలతో కూడిన పుస్తకం అని మీరు అనుకోకూడదు. 66 పుస్తకాలు అనేది దేవుడి మనసు అండి. దేవుడి మనసు దేవుని పిల్లలారా. ఈ బైబిల్ని చదివితేనండి దేవుడు ఎప్పుడు బాధపడతాడో, ఎప్పుడు సంతోషపడతాడో, ఏం చేస్తే ఆయన బాధపడతాడో, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో మనకు అర్థమవుతుందండి. నిజంగానండి. మరి దేవుడికి బాధ అంటూ కలిగితే ఒక్క మనిషి వల్లనే కలిగింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లారా, మరి దేవుడు బాధపడిన సందర్భాలను కూడా బైబిల్ నుంచి ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తేనండి. ఎందుకంటే మనిషి ఏ రోజు వచ్చినా కూడా తెల్లవారింది అంటే ఆ తెల్లవారినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ దినములో సంతోషాన్ని వెతుక్కోవటానికి లెగ్గానే రాశిఫలాలు అంటాడు, వారఫలాలు అంటాడు, దినఫలాలు అంటాడు. ఈరోజు ఎలాగుంటుందో ముందే తెలుసుకోవాలనుకుంటాడు. బాధ ఉంటే దుఃఖంగా మార్చుకోవాలి అనుకుంటాడు. సంతోషం ఉంటే మరికొంతసేపు దాన్ని ఉంచుకోవాలనే ప్రయాసతో ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు కదా. దేవుని పిల్లలారా, కాసేపు మనిషి సంతోషాలను పక్కన పెట్టి మనల్ని పంపించినటువంటి దేవుడికి మరి బాధ, సంతోషము ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి బాధ, సంతోషము దేవుడికి ఉంటున్నప్పుడు పిల్లరా, ఆయన బాధపడిన సందర్భాలు మరి ఏవైనా బైబిల్లో ఉన్నాయా? అసలు దేవుణ్ణి బాధ పెట్టే అంశాలేంటి? మనిషి జీవితంలో ఒక మనిషి వలన దేవుడు బాధపడే సంగతులు లేదా సందర్భాలు, మనిషి ఎలాగుంటే దేవుడు బాధపడతాడు అని మనం ఆలోచించగలిగితేనండి బైబిల్లో చక్కటి వచనాలు, చక్కటి అర్థాలతో కూడినటువంటి మాటలు మనకు కనబడతాయి జాగ్రత్తగా. మరి దేవుని మనసు బాధపడిన లేదా ఆయనను బాధ పెట్టిన సందర్భాలను బైబిల్లో మనం మరి చూద్దాం పిల్లరా. ఆదికాండము మీరు మరి మొట్టమొదటి పుస్తకం అండి బైబిల్లో, మొదటి పుస్తకంలోనే 6వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, ఇక దేవుడు దేనిని బట్టి బాధపడ్డాడో, దేనిని బట్టి నొచ్చుకున్నాడో,
దేనిని బట్టి ఆయన మరి ఒక వేదనలోకి వెళ్ళిపోయాడో తెలియచేసే మాటలు అక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అన్నాడండి 5వ వచనంలో. 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? ఏమండి, వీరు ప్రారంభ తరాలండి. ప్రారంభంలో భూమి మీదికి వస్తున్నటువంటి ప్రారంభ తరాలు ప్రియులారా, ప్రారంభ తరాలు. మరి మొట్టమొదటిగా భూమి మీద విస్తరిస్తున్నటువంటి ఆ మానవాళిని మరి దేవుడు చూచినప్పుడు అండి, మరి వారి పరిస్థితి ఎలాగుందో దేవుడు చెబుతున్నాడు. నరుల హృదయాలోచన చెడ్డది అని లేదు. నరుల హృదయాలోచన కేవలము చెడ్డది, బాల్యము నుండి కేవలము చెడ్డది అన్నాడు చూడండి. ఎల్లప్పుడూ చెడ్డది అన్నాడు. అంటే మనుషుల పనులే కాదు, మనుషుల ఆలోచనలు కూడా మంచివి కావు, ఎప్పుడు చెడ్డవిగానే ఉంటాయి అన్నటువంటి సంగతి ఇదిగో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. ఇంతకు దేనిని చూచి మనుషులను దేవుడు చెడ్డదంటున్నాడు? దేవుణ్ణి వీరు బాధ పెడుతున్నారు కదండి. దేనిని బట్టి దేవుడు బాధపడ్డాడు? వారు ఏం చేయడాన్ని బట్టి దేవుడు బాధలోకి వెళ్ళిపోయాడు అని మనం ఆలోచించగలిగితేనండి, ఏమండి, నోవహు తరాలలో ఉన్నటువంటి జనాలండి వీళ్ళందరూ కూడా. వీరు ఏం చేస్తున్నారు ప్రతిదినం అని మనం ఆలోచించగలిగితేనండి, ఇదిగో ప్రతిరోజు వీరు చేస్తున్న పని ఏంటంటే తినటం, త్రాగటం, పెళ్ళికి ఇవ్వటం, పెళ్లి చేసుకోవటంలోనే వీరి జీవితాలను గడుపుతున్నట్లుగా మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లారా. వారి దినచర్య ఏంటంటే ఇదిగో పెళ్ళి అండి. పెళ్ళి అనగానే పెళ్ళిలో మనకు కనిపించేవేవి? పెళ్ళి అనగానే మనకు తినటం, తాగటం. నిజంగా ఈ కార్యక్రమాలను వీళ్ళు పెట్టుకున్నారండి దేవుని పిల్లలారా. దేవుడు మనిషిని భూమి మీద పుట్టించింది ఎందుకేనంటారా? బాగా తినటానికి, బాగా తాగటానికి, బాగా మంచి వారిని చూసి రూపవతులను చూసి వివాహాలు చేసుకొని మంచి దోసకాయలు లాంటి తెల్లటి అందమైనటువంటి పిల్లలను కానీ వారిని పెంచుకుంటూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవటానికే మనిషిని చేశాడంటారా? మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. దేవుడి మనసు ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుందండి. దేవుడి మనసు ఎందుకు బాధపడిందో ఇదిగో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది చూడండి దేవుని పిల్లలారా. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అంటే తినటంలో మనిషి సంతోషాన్ని వెతుకున్నాడు, తాగటంలో, పెళ్ళికి ఇవ్వటంలో, పెళ్లి చేసుకోవటంలో ఇదిగో మనుషులు తమ సంతోషాన్ని మరి వెతుక్కుంటూ సంతోషంలో పడి దేవుడున్నాడన్న సంగతిని, దేవుడికంటూ ఒక మనసు ఉంది, ఆయన్ను సంతోష పెట్టాలన్నటువంటి ఆలోచనను లేదా ఆలోచనకు ఆ మొదటి తరాల వారు రాలేకపోయారండి. వీరు తింటూ తాగుతూ పెళ్ళిళ్ళలో బిజీగా బ్రతికేసరికి పిల్లరా మరి దేవుడి మనసు ఎలా కొట్టుకునిందో, ఆయన హృదయం, ఆయన మనసు ఎలాగా మరి బాధపడిందో 6వ వచనానికి మీరు కిందకు వచ్చినట్లయితే 6వ అధ్యాయం ఆదికాండం 6వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇదిగో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. మనిషిని భూమి మీదకి పంపించి మనిషిని చూసిన తర్వాత అండి ఎందుకు వీరిని కన్నానా అనుకున్నాడటండి, ఎందుకు వీరిని భూమి మీదకి పంపించానా అనుకున్నాడండి. నొచ్చుకోవడం అంటే అనవసరం, ఎందుకు చేశానా వీరిని, ఎందుకు పంపించానా వీరిని అనుకోవటం అండి. నరులను చేసినందుకు దేవుడు ఏమైపడేటండి, తన హృదయంలో నొచ్చుకొని అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. హృదయంలో నొచ్చుకొని దేవుడికి బాధ కలిగిందండి. దేవుడికి బాధ కలిగింది దేవుని పిల్లలారా. ఎందుకు చేశానా అన్నటువంటి బాధలోకి దేవుడు వెళ్ళిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు బాధపడుతున్నాడు? భూమి మీద మనిషిని పంపటంలో దేవుడు అనాలోచనగా పంపలేదండి. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, మన భాషలో చెప్పాలి అంటే కోటి కలలతో భూమి మీదకి దేవుడు మనిషిని పంపించినట్లుగా
మరి మనకు అర్థమవుతుందండి. కానీ ప్రియులారా, మరి భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు నాటి నుంచి నేటి వరకు మనతో పాటు కూడా ఈ జనరేషన్ వరకు కూడా ఏం చేస్తున్నారు? ఉదయాన్నే లేస్తాడు, ఏదైతే దేవుడు వద్దనుకున్నాడో, ఏదైతే దేవుడు చిరాకు పడ్డాడో, దేన్ని చూసి అయితే మనిషి జీవితంలో చీ అని దేవుడు చీ కొట్టాడో, దేనికైతే నొచ్చుకున్నాడో ప్రియులారా, దానినే మనిషి నేటికి చేయటం అనేది మరి మనం చూడగలం. ఉదయాన్నే మనిషి లేస్తాడు, పనికి వెళ్తాడు, 4 రూపాయలు సంపాదించుకుంటాడు, ఇంటికి వస్తాడు, తెచ్చుకున్నవి వండుకుంటాడు, వండుకున్న వాటిని తింటాడు, మరలా పడుకుంటాడు, మరలా ఉదయాన్నే లెగుస్తాడు, మరలా పనిలోకి వెళ్ళిపోతాడు, మరలా తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం, మరలా పండుకోవటం. ఏమండి, మనిషి జీవితం జనన మరణాల మధ్యకాలాన్ని మనం మనిషి జీవితంలోకి తొంగి చూస్తే కనిపించేది 2 కనపడతాయండి. తినటం, పడుకోవటం, తినటం, పడుకోవటం. అందుక పంపించాడు. ఏవైతే దేవుణ్ణి బాధ పెట్టాయో మనిషి జీవితంలో కార్యక్రమాలు, ఏ పనులైతే మనిషి జీవితంలో ఉన్నవి దేవుణ్ణి బాధ పెట్టాయో, నేటి వరకు అవే నిరాటంకంగా కొనసాగటం మనం చూడగలం. ఆలోచించిన పిల్లారా, ఆ రోజే కాదండి, ఈరోజు కూడా ప్రపంచ ప్రజల యొక్క స్థితిగతులను, వారి యొక్క జీవిత దినచర్యను మనం ఆలోచించగలిగితేనంటే మనకు అనిపించేది ఒకటేనండి. కష్టపడతాడు, తెచ్చుకుంటాడు, వండుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, మరలా మరుసటి రోజు మామూలుగానే. ఏమండి, ఇలా చేసినందుకే మొదటి తరాల వారిని దేవుడు ఏం చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. భూమి మీద ఉండకుండా తుడిచేశాడండి. తుడిచేశాడు దేవుని పిల్లారా. జలప్రలయాన్ని రప్పించి వారిని ముంచి శవాల దిబ్బలుగా తేల్చటం అనేది చేపలకి, పక్షులకి ఆహారంగా పడేసాడండి దేవుడు. ఆలోచించండి దేవుని పిల్లారా. అంటే దేవుడి మనసుకు బాధ కలిగించేటివి ఏంటంటే, మనిషి దేవుడి గురించి పట్టించుకొనకుండా, తన బ్రతుకు యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకొనకుండా, తిండి ఉంది కదని తినటం, తాగటానికి ఎన్నో ఉన్నాయి కదా అని తాగటం, ఒళ్ళు పెరిగింది కదా అని పెళ్లి చేసుకోవటం, బిడ్డలను కన్నాము కదా అని వారికి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈ కార్యక్రమాలలో నిరంతరాయమానంగా ఉన్నట్లయితే, పండుగలాగా తెలుగోడికి తెల్లారితే పండగ అన్నట్లుగా మరి పండుగలతోని సుఖ సంతోషాలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే అండి దేవుడు బాధపడిపోతాడండి. అలాగని నువ్వు తినటం దేవుడికి ఇష్టం లేదని కాదు, నువ్వు తాగటమో, నువ్వు పెళ్లి చేసుకోవటం దేవుడికి ఇష్టం లేదని కాదు, నువ్వు సంతోషంగా ఉండటం, సుఖ సంతోషాలతో ఉండటం దేవుడికి గిట్టక బాధపడటం లేదు. మరలా మీరు పొరపాటుగా అర్థం చేసుకునేది ఇక్కడ. బ్రతుకెందుకో అర్థం చేసుకోకుండా, ఎందుకు పంపించాడో ఆలోచించకుండా, తిండి, బట్ట, పెళ్ళి వీటిలో పడిపోతేనే దేవుడికి కోపం వచ్చింది, బాధపడడం. అందుకు ఏం చేశాడు? తుడిచి పడివేసినట్లుగా మనం చూడగలం పిల్లారా. మరి మనం తినటం, తాగటం, పెళ్ళిళ్ళు, ఈ బిజీ ఈ బ్రతుకు కాలంలో తింటే అరిగిపోయే తిండి గురించి, తాగితే ఆవిరైపోయే ద్రవ పదార్థాల గురించి, కట్టుకుంటే కొద్ది రోజులు చనిపోయే జీవిత భాగస్వామి గురించి, కొద్ది రోజుల తర్వాత మనల్ని తీసుకుని వెళ్ళి పాతివేసే మనం కన్న పిల్లలు, వారి పెళ్ళిళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ దేవుడి మనస్సును, ఆ మనసులో ఉన్నటువంటి బాధలను కానివ్వండి, సంతోషాన్ని కానివ్వండి పట్టించుకోకుండా బతికితే దేవుడు వచ్చిన ప్రతి తరాన్ని తుడిచివేస్తాడన్న సంగతి వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. మరి దేవుడు ఎప్పుడు బాధపడతాడో మనకు అర్థమైందండి పిల్లరా. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవుని మనసును, లేదా దేవుడి మనసులో సంతోషాన్ని కలిగించటం అంటే ఎలా, ఏం చేస్తే దేవుడి మనసులో సంతోషం కలుగుతుంది? ఇంతకు దేవుణ్ణి సంతోషపరచడం ఎట్లు, ఎలా దేవుణ్ణి సంతోషపరచాలి, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, తన మనసులో ఉల్లసిస్తాడో తన బిడ్డలుగా మనం తెలుసుకోవటం తప్పనిసరిది పిల్లరా. ఎందుకంటే భూమి మీద ఆయన్ను సంతోష పెట్టవలసిన వారము ఆయన పిల్లలముగా మనమే గనుక ఇలా మనస్సు పెట్టి ఆలోచిస్తానండి. ఒక వ్యక్తి గురించి దేవుడు మరి ఒక మాట చెప్పాడండి. ఆ మాట అంతవరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి చెప్పలేదండి. ఆయన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి విషయంలో కూడా దేవుడు ఆ మాట చెప్పలేదండి. ఇంతకు ఎవరైనా ఏం చెప్పాడు, దేవుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటని మనం ఆలోచిస్తానండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి చెప్పని మాట, అంతకు మునుపు ఎవరి గురించి అనని మాట, ఆయన తర్వాత కూడా నేటి వరకు ఎవరి గురించి పలుకని ఆ మాట, ఆ పలుకేంటో బైబిల్లో మనం చూడగలిగితేనండి. మత్తయి సువార్త చూడండి పిల్లరా, 3వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, దేవుడు ఒక మంచి మాటను అక్కడ
యేసు క్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక మంచి మాట మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే అంటున్నాడు అంటే అర్థం ఏంటండి? వేరొకరు కనిపించటం లేదండి. ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. మిగతా వాళ్ళందరూ పిల్లలు కాదా? మిగతా వారిని నువ్వు కనలేదా తండ్రి? మిగతా వారికి తల్లి గర్భంలో నవమాసాల కాలంలో శరీరాన్ని ఆకారాన్ని ఇవ్వలేదా? పోషించటం లేదా? నోరు తెరిచి ఎన్నోసార్లు చెప్పావు కదా, నేను మీ తండ్రిని, మీరు నాకు పిల్లలు అని ఎన్నో మార్లు బైబిల్లో చెప్పావు కదా. మరి ఆరిన నేల మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ నీ పిల్లలైనప్పుడు, సాక్షాత్తు నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి నీ కుమారులైనప్పుడు, మరి ఇంతమంది ఉంటుండగా ఈయనను యేసుక్రీస్తును మాత్రమే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే అంటున్నావంటే మరి మేము పిల్లలము కాదా? మేము పిల్లలము కాదా తండ్రి అని దేవుని మీరు అడిగారు అనుకోండి, మీరు పిల్లలేనైనా, కానీ క్రీస్తు లాంటి పిల్లలు మీరు కారు అంటాడు. ఎందుకంటే క్రీస్తు జీవితంలో ఉన్నవి మీ జీవితాలలో లేవు గనక అంటాడు. ఇంతకు క్రీస్తు జీవితంలో మాత్రమే ఉన్నది, మన జీవితంలో లేనిది ఏమిటి తండ్రి, ఏంటి నాయనా అని దేవుణ్ణి అడిగితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసుక్రీస్తు విషయంలో, యేసుక్రీస్తునందు దేవుడు ఏం చేశాడండి? ఆనందపడ్డాడండి. ఎవరి గురించి చెప్పిన మాట ఒక క్రీస్తు గురించి చెప్పాడు. దేవుడిని పిల్లలారా, ఎందుకు చెప్పాడు మీరు ఆలోచించండి. అంటే క్రీస్తు జీవితం దేవుని ఏం చేసిందండి? ఆనందపెట్టింది. క్రీస్తు జీవితం దేవుణ్ణి ఆనందపెట్టిందండి. ఇంతకు క్రీస్తు జీవితంలో ఏం కనపడతాయి? బాగా తిన్నందుకు దేవుడు ఆనందపడ్డా? బాగా మంచి బట్టలు క్రీస్తు కట్టినందుకు దేవుడు ఆనందపడ్డా? యేసుక్రీస్తు బాగా ఎత్తుగా, బాగా మంచి కండలు తిరిగిన దేహంతో సుందరుడుగా ఉన్నందుకు దేవుడు ఆనందపడ్డా? చెప్పండి దేవుని పిల్లలారా. మంచి తిండి తిన్న సందర్భాలు కానీ, మంచి బట్టలు కట్టిన సందర్భాలు కానీ, కండలు పెంచినటువంటి దేహాలు కానీ, ఏమండి మంచి సౌందర్యవంతమైనటువంటి పరిస్థితులు కానీ పిల్లలారా యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు కనపడవండి. దేవుడు ఆయనకు సొగసు స్వరూపం ఇచ్చినా అవేవి లేనివాడుగా మారిపోయిన సందర్భాలే బైబిల్లో మనకు కనపడతాయి. మరి దేనిని బట్టి యేసుక్రీస్తునందు దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు? అంటే మిగతా మనుషులు చేయనిది యేసుక్రీస్తు చేసింది ఏదో ఉంది, అదే దేవుని సంతోష పెట్టింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇందుకు క్రీస్తు ఏం చేశాడు కనుక క్రీస్తు విషయంలో దేవుడు సంతోషపడ్డాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు కనుక దేవుడు ఇంతగా ఆనందపడుతున్నాడు? ఆలోచించాలి కదండి. ఎందుకు బాధపడ్డాడో ఆదికాండంలో చెప్పాడు. తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలలో మనుషులు ఉంటున్నప్పుడు వారిని చూసిన దేవుడు మనసులో నొచ్చుకున్నట్లుగా, హృదయంలో బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి రాగానే ఆదికాండంలో బాధపడిన దేవుడు, ఆదికాండంలో మనసు నొచ్చుకున్న దేవుడు మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఆనందపడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇంతకు దేవుణ్ణి ఆనందపెట్టినటువంటి సందర్భం ఏంటి యేసుక్రీస్తు జీవితంలో? ఈయన ఏం చేశాడు కనుక దేవుడు మరి ఆనందపడుతున్నాడు? ఇంతకు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఏం చేశాడండి చూస్తారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు బాధపడతాడో మనకు అర్థమవుతుందండి, ఎప్పుడు సంతోషపడతాడో కూడా మనకు అర్థం కావాలి. పిల్లలారా, బాగా తినటం, బాగా తాగటం, బాగా పెళ్లి చేసుకోవటం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈ కార్యక్రమాలలోనే మనం ఉండిపోతే దేవుడు బాధపడతాడని, తన హృదయంలో నొచ్చుకుంటాడు అని అటువంటి జనాంగాలను పోషించటానికి కానీ, భూమి మీద ఉంచటానికి కానీ దేవుడు ఇష్టపడటం లేదు అని మనకు అర్థమైంది. మరి ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? 10 కాలాల పాటు మనల్ని భూమి మీద ఉండాలనుకుంటాడు. క్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రారంభింపబడగానే యేసుక్రీస్తు జీవితం తండ్రిని ఆనందపెట్టినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంతకు
ఎందుకు దేవుడు క్రీస్తు విషయంలో సంతోషపడ్డాడు? యేసుక్రీస్తు ఏం చేశాడని దేవుడు సంతోషపడ్డాడు? 6వ అధ్యాయం యోహాను సువార్త. దీన్ని చూసుకుంటే మనము కూడా అదే చేస్తే దేవుడు సంతోషపడతాడన్న పాఠం మనం నేర్చుకోవచ్చండి. 6వ అధ్యాయం 38వ వచనాన్ని యోహాను సువార్తలో మీరు చూడండి, ఏమంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయం 38 అండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట దేవుణ్ణి సంతోషపరచునటువంటి మాట. ఏం చెప్తున్నాడండి? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అంటే ఏంటనమాట? నోవహు కాలంలో ఉన్నటువంటి జనాంగాలలాగా నా ఇష్టానుసారంగా తినటానికి, నా ఇష్టానుసారంగా త్రాగటానికి, నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవటానికో, నా ఇష్టానుసారంగా నాకు పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటానికో, పెళ్ళిళ్ళ కార్యక్రమాలలో కూరుకుపోయి సుఖ సంతోషాలతో భూమి మీద బ్రతకటానికో నేను రాలేదు అంటున్నాడు. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. మరి దేనికొచ్చావు ప్రభువా? దేనికొచ్చావయ్యా? దేనికొచ్చావు? నీ ఇష్టానుసారంగా తిననంటున్నావు, నీ ఇష్టానుసారంగా తాగనంటున్నావు, నీ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోనంటున్నావు, పెళ్ళికి ఇవ్వనంటున్నావు. మరి దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ఇక్కడే అయిపోయాం అనుకోండి. మనం కూడా ఏం చేస్తామండి? మన ఇష్టానుసారంగా కాకుండా మరి మితంగా తినటం, మితంగా కట్టడం, మితంగా త్రాగటం, మితంగా పెళ్లి చేసుకోవటం, ఈ కార్యక్రమాలు మాత్రమే చేసేవారంగా మనం ఉన్నాం అనుకోండి. అలా చేసినంత మాత్రాన కూడా దేవుణ్ణి మనం సంతోషపరచలేము. దేవుని పిల్లలారా, క్రీస్తు ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రాలేదన్నాడు, కానీ అదే సందర్భంలో మరొక మాటను కూడా చెప్పాడు. ఒకటి తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు అన్నాడు, రెండవది చెప్తున్నాడు చూడండి, పరలోకము నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకాన్నించి నేను దిగొచ్చాను అన్నాడు. చూడండి, ఒకటి నా ఇష్టాన్ని పక్కన పెట్టాను అంటున్నాడు, తన ఇష్టాన్ని క్రీస్తు పక్కన పెడుతున్నాడు. రెండవది తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. చూడండి పిల్లారా, క్రీస్తు జీవితంలో దేవుని కట్టిపడేసిన సందర్భం ఏంటంటే ఇదేనండి. క్రీస్తు జీవితంలో దేవుణ్ణే కట్టిపడేసింది, లేదా దేవుణ్ణి ఆకర్షించింది. దేవుణ్ణి నోట నుంచి క్రీస్తు గురించి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నటువంటి మాటలు పలకటానికి ఆయన స్పందింపజేసినటువంటి కార్యక్రమం ఇదేనండి. ఒకటి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదన్నాడు, రెండు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే ఈ లోకానికి నేను వచ్చాను. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి తింటాను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి తాగుతాను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి బతుకుతాను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే బట్ట కట్టుతాను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే కాలి నడకన ఊరనక పట్టణమనక పల్లెనక ప్రయాణం చేస్తాను అని దాని అర్థమండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలా చేశాడు కనుకే క్రీస్తు విషయంలో దేవుడు సంతోషపడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. చూడండి, నిజంగా అండి, దేవుణ్ణి బట్టి ప్రతిరోజు క్రీస్తు చేసిన కార్యక్రమాలను మనం ఆలోచిస్తానండి. పెందలకడనే వచ్చేవాడు, స్వార్థ ప్రకటన చేసేవాడండి. దేవుడి ఇష్టం అంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చటంతోనే యేసు క్రీస్తు వారు తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూడగలమండి. అందుకే యేసుక్రీస్తు విషయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. మరి నోవహు కాలంలో ఉన్న మొదటి తరాల వారి గురించి చెప్పమంటే ఏం చెప్తాడు? నరుల హృదయాలోచన బాల్యం నుంచి కేవలము చెడ్డది, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు చెడ్డది. నేను వీరిని చేసినందుకు ఇదిగో నేను సంతాపపడుచున్నాను, నేను హృదయంలో నొచ్చుకుంటున్నాను అన్నాడండి. సంతాపాన్ని ప్రకటించాడు. చూడండి దేవుని పిల్లలారా, నోవహు కాలంలో ఉన్న జనాంగాలు చూడగానే నాకు బాధ, నాకు సంతాపం అన్నాడు. క్రీస్తుని చూడగానే ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనల్ని చూస్తే ఏమంటాడు తెలుసా అండి? క్రీస్తు తదనంతరం వచ్చిన ప్రపంచ మానవాళ్ళను చూసిన తర్వాత దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? మాట ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? నమ్మిన వారి గురించి చెబుతున్న మాట, నమ్మని వారి గురించి కూడా చెబుతున్న మాట. ఒక మంచి మాటను బైబిల్లో మన గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ లేదా కాంప్లిమెంట్ లేదా కామెంట్, మీరు ఏమనుకుంటారు? మన బ్రతుకును చూసిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఒకటి బైబిల్లో. మరి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, చూడండి ఆ మాట ఏంటో. మన గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్, నోవహు తరాల గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ చూసాం, ఇదిగో క్రీస్తుని చూసిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. మనల్ని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి దేవుని పిల్లలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అన్నాడు. చూడండి పిల్లరా, ఏమండి, దేవుడు ఎవరిని గురించి మనల్ని చూసి చెప్తున్న మాట అండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు ఎవరిని ఉద్దేశించి రాస్తూ చెబుతున్న మాట ఇది? క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులను, దేవుని పిల్లలను, క్రైస్తవులను, లోనున్న వారిని, సంఘంలో విశ్వాస గృహానికి చేరిన వారి గురించి చెబుతున్న మాట. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అన్నాడు. లోకస్తుల గురించి చెప్పాలండి మాట. మామూలుగా ఇదిగో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, సంపాదించుకుంటున్నారు, ఇదే జీవితం అనుకొని బతుకుతున్నారు, కాబట్టి వారిని గురించి నరకానికి వెళ్ళిపోతారే అని చింతించాడంటే ఒక అర్థం ఉంది పిల్లరా. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి లోకాన్ని ప్రక్కన పెడుతున్నాడు. ఎవరి గురించి చింతిస్తున్నాడు తండ్రి అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన, ఇదిగో పేతురు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు అన్నాడు. చూడండి, ఏమంటే ఆల్రెడీ క్రీస్తుని నమ్ముకున్నాం, రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం, చర్చిలకు వస్తున్నాం, వాక్యాన్ని చదువుకుంటున్నాం, మరలా మన గురించి చింత దేవుడికి ఎందుకు? మరలా మన గురించి ఎందుకు చింతపడుతున్నాడు అంటే, మన జీవితాలలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు లేకుండా పోయాయి అని. నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమంలోనే మనం ఉన్నామనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి సంతోషపడుతున్నాడు అంటాడు. ఆయన మిమ్మల్ని గురించి సంతోషపడుతున్నాడు అంటాడు. పిల్లారా, చింతించుచున్నాడు అంటే ఏమని? లోకంలో నుంచి నా కుమారులకు వచ్చారని చెప్పుకుంటున్నా, వీరైనా నన్ను సంతోష పెడతారంటే వీరి జీవితాలలో కూడా సరిగా లేవు కనుక చింతలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు చింతలోకి వెళ్ళిపోయాడంటే, లోకంలో ఉన్నప్పుడు బాగా తిని బాగా తాగే పెళ్ళిళ్ళ కార్యక్రమాలు బిజీగా ఉన్నాం. ఇప్పుడు నమ్ముకొని క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఏం చేస్తున్నాం? క్రైస్తవులు వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తున్నారండి? ఇక్కడికి వచ్చిన తర్వాత నాయనా తిండి బువ్వా, నాయనా తాగే నీళ్ళు, జ్యూసులు, మంచి డబ్బులు, నాయనా బట్ట, నాయనా పెళ్ళి, నాయనా పిల్లలు, ఆ పిల్లలకు బట్టలు, మరలా వారికి పెళ్ళిళ్ళు, వారికి పిల్లలకు మరలా పిల్లలు, నాయనా నాయన అంటే నమ్ముకొనక మునుపు దేని ఎందైతే ఆసక్తి కలిగి ఉన్నారో, నమ్ముకున్న తర్వాత కూడా దేన్ని అడుగుతున్నారు? మరలా వచ్చి ఏమి తిందుమాని మీ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుందుమాని మీ దేహం గురించి అయినను చింతించకండి అని నమ్మిన వారితో చెబుతున్నారంటే, నమ్ముకున్న వారు కూడా ఎలా మారిపోయారు అనమాట. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఎలా పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, నేనెవరిని పెళ్లి చేసుకోవాలి, మరలా దీని గురించినటువంటి చింతలోకి వెళ్ళిపోయారు. చూడండి దేవుని పిల్లలారా, ఇప్పుడు మరి ఇటువంటి వారి గురించి దేవుని ఏం చేయమంటారో చెప్పండి. తమ ఇష్టాలను పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్నటువంటి ఆలోచన క్రైస్తవుల జీవితాల్లో ఉందంటారా? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకేనండి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అన్నాడు. అంటే క్రీస్తులోకి వచ్చి కూడా దేవుని సంతోషపెట్టి నిత్యమైన సంతోషంలోకి మనం వెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఈరోజు క్రైస్తవులు కూడా బ్రతకటం మనం చూస్తున్నాం. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి, క్రీస్తు దేవుణ్ణి సంతోషపెట్టాడు అని చెప్పాడు కదండి. ఇందుకు దేవుణ్ణి ఆనంద పెట్టడంలో, దేవుణ్ణి సంతోషపెట్టడానికి క్రీస్తు చేసిన పని ఏంటి? ఒకటి, తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటమే నాకు ఎంతో ప్రీతికరం అన్నాడు కదా. ఇంతకు తండ్రి ఇష్టం ఏంటి? దేన్ని చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఏ విషయం ముందు దేవుడు ఆనందపడతాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా చూడండి, 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. దేవుని పిల్లారా, దేని విషయంలో దేవుడు సంతోషపడతాడో, దేని విషయంలో దేవుడు ఆనందపడతాడో చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ఏమండి, ఈ మాటలు చూసిన తర్వాత అండి, ఎందుకు ఈ మాటలను క్రైస్తవ బిడ్డలుగా మీ ముందుకు నేను తీసుకుని వచ్చానంటే, నిజంగా ఇది ఒక మంచి పాఠంగా మీరు స్వీకరించగలిగితేనండి మన దినచర్య మారిపోతుందండి. చెప్తున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. దేవుడికి ఇష్టమైనది ఏంటో ఇక్కడ చెప్తున్నాడండి. యేసు క్రీస్తును చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వ్యక్తి ఏం అవ్వాలనుకుంటున్నాడు? దేవుడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలి, నిత్య జీవానికి రావాలి అనుకుంటున్నాడు. దేవుని ఇష్టం ఏంటంటే ప్రతి ఒక్కరూ నిత్య జీవంలోకి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి క్రీస్తులోకి వచ్చి అట్నుంచి అటు పరలోకానికి రావాలి అనుకుంటున్నాడండి. ఎక్కడికి రావాలనుకుంటున్నాడు దేవుడు? ఎక్కడికి రావాలనుకుంటున్నాడు దేవుడు? ఇదిగో ఆదివారము ఇలా నా పిల్లలందరూ కూడా నా సన్నిధిలో గుంపులుగా కూడాలి, సంఘంగా కూడాలి అని అనుకుంటున్నాడండి.
ఏమండి అది కూడా అనుకున్నాడు. కానీ పిల్లరా, దేవుడు మనందరం కూడా ఆ దినము సమీపించే కొలది మరి సౌండ్ ఎవరో చేస్తున్నారు చూడండి. మరి మనం సమాజముగా కూడాలి, మనందరం కూడా అంతకంతకు ఎక్కువగా సమాజంగా ఎక్కువ జనాంగాలు ఒకరితో ఒకరు కలుసుకోవాలి, ఉండాలి, సమాజంగా మనం ఐకమత్యంతో ఉండాలని దేవుడు అనుకున్నాడండి. అది కాదనట్లేదు. కానీ దేవుని పిల్లలారా, ఇంకా దానికంటే ఎక్కువగా దేవుడు ఏమనుకున్నాడో తెలుసా అండి? దానికంటే ఎక్కువగా ఏమన్నా తెలుసా? ఇక్కడ సమాజముగా కూడడం మాత్రమే కాదండి, ఇక్కడ సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మరలా ఎక్కడ కనబడాలనుకున్నాడు? ఇక్కడ సంఘంలో కనబడుతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ మాత్రమే కనిపించి, ఇక్కడ మాత్రమే సభ్యతలు తెచ్చుకొని, ఇక్కడ మాత్రం ఫ్యాన్లు ఇచ్చి, ఇక్కడ మాత్రమే కుర్చీలు ఇచ్చి, ఇక్కడ మాత్రమే చందాలు ఇచ్చి, ఇక్కడ మాత్రమే గోడల మీద వాటి మీద వీటి మీద ఇచ్చిన వస్తువుల మీద పేర్లు రాయించుకొని ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలన్నది కాదండి దేవుడు కోరుకుంటున్నది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ, క్రీస్తును నమ్ముకొని సంఘంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ మరలా పరలోకంలో నిత్య జీవంలో తన సింహాసనం మీద కనబడాలి అని దేవుడు అనుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆలోచించండి పిల్లలారా, నిజంగా దేవుడు ఎందుకు చింతిస్తున్నాడో మీరు ఆలోచించండి. నిజంగా ఇక్కడ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ, సంఘంలో కనబడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరండి, మరి పరలోకంలో కూడా నేను కనపడాలండి అన్న ఆలోచనతో కూర్చున్నవారు, వస్తున్నవారు, దీన్నే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్నవారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. ఏదో రాకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని ఒకటి, ఏదో ఆదివారం వచ్చింది కనుక హిందువులైతే దేవాలయానికి వెళ్ళిపోతారు, ముస్లిం సోదరులు అయితే మసీదుకి వెళ్ళిపోతారు, క్రైస్తవుని కనుక నేను కూడా ఏదో దానికి గుడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళలేను కదా గుడికి మసీదుకి, కనీసం చర్చి కన్నా వెళ్దామని అలవాటుగా వచ్చేవాళ్ళు కొందరు. అందుకేనండి ఎందుకు దేవుడు చింతిస్తున్నాడో తెలుసా అండి? ఇదిగో ఆదివారాలు వచ్చేసరికి చర్చిలు ఎలా ఉంటాయి మీరు చూడండి. అదే ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందనుకోండి, పండగ వచ్చిందనుకోండి, అప్పుడు ఎంతమంది ఉంటారండి? కనీసం పెళ్లి జరుగుతుందనుకోండి, చర్చిలో ఎంతమంది వస్తారండి? మనిషి సంతోషపడే పండగ, మనిషి మనసు సంతోషపడే పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చర్చిలు పట్టక బయట టెంట్లు వేసేస్తారండి. మిగతా ఆదివారాలు వచ్చేసరికి సగం మంది కూడా కనిపించారండి. మరి ఇదిగో తిండి ఏదైనా బిర్యానీ చేయండి, గుంపులు గుంపులు, వాళ్ళను పిలుద్దాం, వీళ్ళను పిలుద్దాం, మరి నలుగురిని తీసుకుని వద్దాం అనుకుంటారండి విశ్వాసులు కూడా. కానీ వాక్యం దగ్గరికి, మంచి వాక్యం దగ్గరికి, కనీసం కుటుంబాలనన్నా తెచ్చుకోవాలి, ఆత్మకు ఆరోగ్యకరమైన మాటలని, పరలోకానికి మమ్మల్ని నడిపించే ఈ జీవాహారాన్ని తినిపించాలన్నటువంటి ఆలోచన, యోచన ఎంతమందికి ఉందో క్రైస్తవులుగా ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే అంటున్నాడు దేవుడు, నాయన సంఘముగా ఇక్కడ మాత్రమే మీరు కనిపించడం కాదు, సంఘాలలో కనిపిస్తున్న మీరందరూ మరలా నాకు ఎక్కడ కనిపించాలి? పరలోకంలో కనిపించాలి అన్నాడు. అందుకే క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి రావాలి అన్నది దేవుడి ఆలోచన అంటున్నాడు. చూడండి, ఇంకా మనం బైబిల్లో చూడగలిగితేనండి దేవుడి ఇష్టం అంటే ఏంటో, ఆయన హృదయంలో దేన్ని చేస్తే ఆయన హృదయం సంతోషపడుతుందో తెలియజేసే మాటలను యేసుక్రీస్తు చెప్పాడండి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమండి 10వ వచనంలో కూడా, క్షమించండి, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి దేవుని ఇష్టం అంటే ఏంటో. ఎందుకంటే దేవుడి ఇష్టాన్ని బాగా తెలుసుకున్నాడు కదండి యేసుక్రీస్తు, బాగా తెలుసుకున్నాడు కదా. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెప్పాడు. చూడండి, ఇక్కడ క్రీస్తును నమ్ముకున్న వారందరూ కూడా నిత్య జీవంలోకి రావాలి అన్నాడు. లూకా సువార్త 15:10 ఏమంటున్నాడు చూడండి, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది పరలోకానికి చేరుకున్నట్లయితే ఏమండి, దూతల ఎదుట దేవుడికి ఏం కలుగుతుందటండి? సంతోషం. చూసారా దేవుని పిల్లరా, తన మనసులో బాధను ఒక్కొక్కటిగా బయటపెట్టిన దేవుడు తన మనసులో మనం ఏం చేస్తే సంతోషపడతాడో చెప్తున్నాడు. అది కూడా మనిషి చేస్తేనే బాధపడతాడు, మనిషి చేస్తేనే సంతోషపడతాడు. మనిషి చేస్తున్న కార్యక్రమాలను బట్టి దేవుడు బాధపడుతున్నాడు, మనిషి చేస్తున్న కార్యక్రమాన్ని బట్టే దేవుడు సంతోషపడటం మనం ఇక్కడ చూస్తున్నామండి. అందుకే చెప్తున్నాడు, ఒక వ్యక్తి మారు మనసు పొంది పరలోకానికి చేర్చబడితేనండి, ఇదిగో దేవదూతల ఎదురు నేను సంతోషపడతాను నాయన నోరు విప్పి చెప్తున్నాడు. ఎందుకంటే మనం పట్టించుకోం కనుక. నేను ఎప్పుడు సంతోషపడతానంటే నాయన, ఇదిగో నిత్య జీవానికి మీరందరూ వస్తే సంతోషపడతాను. ఒక పాపి మారు మనసు పొందితే నేను సంతోషపడతాను నాయన. నేను ఒక్కరిని లోపల సంతోషపడడం కాదు, పబ్లిక్గా ఈ దేవదూతల ఎదుట నేను సంతోషపడిపోతాను, సంబరపడిపోతానని దేవుడు చెప్తున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా మరో మాట చెప్పాడు పిల్లారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూడండి దేవుని పిల్ల, అక్కడ కూడా చెప్పాడు చూడండి.
ఒక మంచి మాటను కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవారు. ఎందుకు మిమ్మల్ని నోవహు కాలములో తుడిచేసినట్లుగా జలప్రలయంతో కానీ, అగ్నిప్రలయంతో కానీ, భూప్రలయంతో కానీ, సునామీలతో కానీ ఎందుకు తుడిచివేయలేదో తెలుసా అని చెప్తున్నాడండి. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడటండి. అంటే పిల్లరా, మనిషి మారితే నేను సంతోషపడాలి అనుకుంటున్నాడు దేవుడు. మనిషి మారితే దేవుడు సంతోషపడుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుందో చూడండి పిల్లలారా. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఇదిగో పరలోకం నుంచి లోకానికి వచ్చిన తర్వాత దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన ఇష్టమైన కార్యక్రమాలు చేశాడు కాబట్టి దేవుడు సంతోషపడ్డాడండి. పిల్లరా, ఒక మంచి మాట చెప్తాను. దేవుడికి ఇష్టమైన కార్యాలని యేసుక్రీస్తు చేయడం అంటే ఏదో ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు మన జీవితంలో ఏవో కదా కనపడతాయి. బాప్తిసం తీసుకున్న మొదటి రోజులు బాగుంటామండి. పని చెప్పండి, పని చెప్పండి, పని చెప్పండి అంటుంటామండి. ఏదైనా దేవుడి కార్యం ఉంటే ఉల్లాసంతో వెళ్ళి చేస్తుంటామండి. కానీ బాప్తిసం తీసుకుని రోజులు గడిచేసరికి, నెలలు గడిచేసరికి, 4 ముక్కలు నేర్చుకునేసరికి, కాస్త సీనియారిటీ పెరిగేసరికి ఆ తర్వాత లెక్కలేనితనం. మొదట వచ్చినప్పుడు ఎలా కూర్చుంటామండి? ఓపికతో, ఒద్దికతో, చాలా భయంతో మనం వణుకుతూ కూర్చుంటామండి. ఏమండి, వీళ్ళందరూ నాకంటే బాగా నేర్చుకున్నవారు, నేనే ఏమీ రానివాడిని అని కూర్చుంటాం. ఆలోచించిన పిల్లలు. కానీ 4 మాటలు నేర్చుకోగానే మాటలో తేడా వచ్చేస్తుంది, మన ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది, మనం కూర్చుంటున్నటువంటి విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. గర్వపడిపోతుంటాం, వీళ్ళందరికీ నాకంటే ఏం తెలుసులే అనేటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతుంటాం. చూడండి దేవుని పిల్లలారా, అంటే కొద్ది రోజులే బాగుంటామండి మనం. కానీ యేసుక్రీస్తు వారి గురించి చూస్తేనండి, ఎందుకంటే పిల్లలారా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే మాటలు క్రీస్తు గురించి ఊరికనే చెప్పలేదండి. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. నిజంగా మాట చదివినప్పుడు నిజంగా ఆయన పాదాల చెంత మనం పడిపోతామండి. ఇది ఇంతగా దేవుడి గురించి ఆలోచించాడు యేసుక్రీస్తు అనిపిస్తుందండి మనకు. యోహాను సువార్త చెప్పాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి పిల్లారా. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఏమండి మనిషినండి అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టే మాటలేనండి. యేసుక్రీస్తు మాట్లాడుతూ 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుని సంకల్పాన్ని ఎరుగని నోవహు కాలంలో జనాలు ఎలాగైతే తినుతూ తాగుతూ పెళ్ళిళ్ళ కోసం బతుకుతున్నారో అలా బ్రతుకుతున్నటువంటి దేవుడి మాటలు పట్టుకున్న గుడ్డివారైన అంధులైనటువంటి యూద జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చూడండి. 8వ అధ్యాయం 29లో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. చూశారండి, యేసుక్రీస్తు వారి జీవితంలో చెబుతున్న మంచి మాటల్లో, వజ్రం లాంటి మాటల్లో మరో వజ్రం అండి. యేసుక్రీస్తును చూసి దేవుడు ఎందుకు ఆనందపడ్డాడో తెలియజేసే మాట అండి. ఆ మాటలో మనం చదువుతానండి. ఆయనకిష్టమైన కార్యము ఎప్పుడు చేస్తానన్నాడు? నేను ఎల్లప్పుడూ చేయుదును. ఉందో లేదో చూడండి. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేస్తానో? ఎల్లప్పుడూ. బాప్తిసం తీసుకున్న ప్రారంభంలోనో, లేదా జీవితంలో 4 మనుషులు గుంపులు ఎక్కువ కనబచ్చినప్పుడు, నన్ను 10 మంది గుర్తించినప్పుడు, నేనే దేవుని సేవకునని, నేనే జ్ఞానాన్ని చెబుతానని నన్నే గుర్తించినప్పుడు, లేదా సంఘంలో చాలా పని నా మీద మోపినప్పుడు, నేను లేకుంటే ఈ పని జరగదు అని అనుకుంటున్నప్పుడు మాత్రమే నేను ఆయన పనిని చేయను అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో కనబడతాయి. నేను లేకపోతే ఈ పని కాదు, నేనే ఈ పని చేయాలి, నేను చేయకపోతే ఈ పని ఆగిపోతుందన్న ఆలోచనలు మనకు వస్తాయి. కానీ దేవుని పిల్లలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును, ఎల్లప్పుడూ చేయుదును, ఎల్లప్పుడూ చేయుదును. నేను బాధలో ఉన్నా చేస్తాను, సంతోషంలో ఉన్నా చేస్తాను, నేను మరి కుట్రలో ఉన్నప్పుడు చేస్తాను, తిండి లేకపోయినా చేస్తాను, బట్టలు లేకపోయినా చేస్తాను. శిష్యులందరూ నన్ను విడిచిపెట్టి పారిపోయినా కూడా, అయ్యో ఉన్న 12 మంది కూడా పారిపోయారు అన్నటువంటి బెరుగులోకి నేను వెళ్ళిపోకుండా ఆయన ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ 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 చేయుదును అన్నాడు. చూడండి, ఇదేనండి యేసుక్రీస్తుని దేవుని ఆనందపెట్టి ఉన్నతమైన స్థితికి ఆయన గురించి దేవుడు మాట్లాడకుండా ఉండలేకుండా చేసినటువంటి పాఠాలండి ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు జీవితంలో దేవుడికి నచ్చినవండి. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎంతవరకు చేస్తావు ప్రభువా? పుట్టింది మొదలుకొని, నాకు వయసు వచ్చింది మొదలుకొని చనిపోయేటంత వరకు నేను చేస్తాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా,
అందుకేనండి దేవుడు ఆనందపడ్డాడు. ఇదిగో తిని తిరిగి బాగా తాగుతూ పెళ్లి చేసుకుంటూ దేవుడి పనిని పక్కన పెట్టిన జనాంగాలను చూసి తుడిచేయాలనుకున్నాడు, బాధలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో చూడండి, యేసు క్రీస్తులాగా తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడి ఇష్టాన్ని ఎల్లప్పుడూ చేయటం, అంటే ఎల్లప్పుడూ రోజు వాక్యం చెప్పటం, ప్రతిరోజు ఆత్మను రక్షించటం, దేవుడి సన్నిధికి తీసుకురావటం అండి యేసు క్రీస్తు వారు చేసిన పని. ఈ పని నేను చనిపోయేంత వరకు ఎల్లప్పుడూ చేస్తాను, ఎల్లప్పుడూ చేస్తాను, చచ్చేటప్పుడు కూడా చేస్తావు ప్రభువా, చచ్చేటప్పుడు కూడా చేస్తాను నేను. అందుకే శిలువలో కూడా ఏం చేశాడండి, వారు ఎలాడుతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో ప్రాణం విడిచిపెట్టేస్తాడండి. రక్తము ధారలైపోయి ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోయిందండి, యేసుక్రీస్తుది మొత్తం కారిపోయిందండి. ఇక చేసేది ఏముందండి, ఏం లేదని అయిపోతాడండి, చివరి క్షణంలోకి వచ్చేస్తాడండి. ఆ టైంలో కూడా ఒక ఆత్మ రక్షించాడా? ఆ సమయంలో కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి నడిపించుకున్నాడు. ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్న ఒక గజి దొంగని ఏమన్నాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు నాయనా, నా బాధ తట్టుకోలేకపోతున్నా, నోరు మూసుకో. ఏంటి నీ బాధ అన్నాడండి? ఏంటి నీ తలపోటు గుచ్చేసారు తల మీద, నాకు రక్తము దారలే, నాకు వినే ఓపిక లేదు నాయన, నేను చివరి క్షణాల్లో ఉన్నాను, విడిచిపెట్టేస్తాను, కాసేపు ఊరుకోండి, నన్ను బాధించకండి అన్న మాటలు ఏమైనా వచ్చాయండి? ఏం లేదండి. అంత బాధలో కూడా శిలువలో వేలాడుతూ ఏంటి, ఆ దొంగలకి ఇంతగా దెబ్బలు పడలేదండి, దొంగలకి ఇంతగా రక్తము దారలుగా కారిన సందర్భాలు ఏం కనపడవండి. క్రీస్తుకు చేసినంతగా వారికి చేయనట్లే చాలా చేశారండి. యేసుక్రీస్తుకు రక్తం దారలే కారిపోయింది, మొత్తం ఒంట్లో అంతా వెళ్ళిపోయిందండి. ఆ చివరి క్షణాల్లో కూడా శిలువలో ఉన్న దొంగనే ఉన్నాడండి, నేడు నాతో కూడా పరదేశంలో నిజంగా చేశాడంటారండి. 12 ఏళ్ళ వయసులో కూర్చున్నాడండి వెళ్ళి బోధకుల మధ్య. 33.5 వయసులో శిలువలో చివరి మాటలతో కూడా మాట్లాడుతూ నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అందుకే అన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులను మరలా ఇష్టమైన కార్యక్రమం, దేవుడికి ఇష్టమైన కార్యాన్ని చేయటం మనం గమనించగలం పిల్లరా. ఏమండి, యేసుక్రీస్తు వారికి ఎక్కువగా ఇచ్చింది ఏంటి? క్రీస్తు కంటే మనకు తక్కువగా దేవుడిచ్చి మనకు తక్కువ వచ్చేసిందంటే చెప్పండి. ఆయనకు అదే శరీరం, మనకు అదే శరీరం ఇచ్చాడు. ఆయనకు ఆయుష్కాలం, మనకు ఆయుష్కాలం. ఆయనకు ఇదే ప్రకృతిలో తిండి, మనకు ఇదే ప్రకృతిలో తిండి. దేవుని పిల్లరా, ఏం తక్కువ చేశాడు చెప్పండి? ఏం తక్కువ చేశాడు? అయ్యో, స్వస్థపరిచే వరాలు, అద్భుతాలు, మహిమ ఇచ్చాడు కదండి యేసుక్రీస్తుకు అంటారా? ఇచ్చాడు. దానితో పాటు మరో క్రిటికల్ అయిన అవకాశాన్ని కూడా ఇచ్చాడు. దానితో పాటు మరో ముళ్ళ దారిని కూడా, ముళ్ళు పరిచిన మార్గం మీద క్రీస్తుని నడవమని చెప్పాడు. అది నీకు తెలియదు, ఆలోచించవు గనుక యేసుక్రీస్తు జీవితానికి ముళ్ళబాట వేశాడండి తండ్రి అయిన దేవుడు. ఎలాగో తెలుసా? మనకున్నటువంటి అవకాశం ఏంటి? తప్పు చేసైనా పర్వాలేదు, మారితే చాలు, కడుక్కుంటారు నా కుమారుడు రక్తంలో, మారిన తర్వాత బాగుంటే చాలు, పరలోకానికి తెచ్చుకుంటాను, మీ గత జీవితాన్ని చూడను, మీ పాపాలను మీ వీపున పడవేస్తాను, మీకు మరలా కనిపించకుండా చేసుకుంటాను అని మన గురించి చెప్పిన మాట. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట ఏంటి? ఇదిగో, నువ్వు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి మరణించేంతవరకు తప్పు చేసే అవకాశమే నీకు లేదు, తప్పుగా ఆలోచించే అవకాశమే నీకు నేను ఇవ్వటం లేదు నాన్న. మరి వారికి నాయన, వారికి తండ్రి, నా తమ్ముళ్ళు కదా, మరి వారు ఎన్ని తప్పులు చేసినా, వాడు మర్డర్ చేస్తున్నా, వాడు నా ఉగ్రవాదైనా సరే, వాడు మరలా తన తప్పు తాను తెలుసుకుని వాడు క్షమాపణ పొంది నిన్ను స్వీకరించి బాప్తిస్వం తీసుకొని మారిపోయాడా, వాడిని మరలా పరలోకానికి తీసుకుంటా. మారిన తర్వాత ఏవైనా తప్పులు చేసినా కూడా మరలా వాడు సెటరేట్ అయితే నేను చివరి క్షణం వరకు వానికి అవకాశం ఇస్తాను. కానీ నీకేంటి తెలుసా? నువ్వు మాత్రం తప్పు చేయటానికి కానీ, తప్పు చేసి పొరపాటు అయిపోయింది నన్ను క్షమించు అనే డైలాగే నీ జీవితంలో లేదు. నీ నోటు నుంచి ఈ మాట రాకూడదు. నీ నోటు నుంచి రావాల్సిన మాట ఏంటి? నా దయగలిగిన మాటలు రావాలి, మనిషిని రక్షించే మాటలు రావాలి, మనిషి పాపాలను క్షమించేవాడు. నువ్వు పాపాలు చేసుకొని నీ పాపాలు నా దగ్గర క్షమాపణ అడిగే పరిస్థితి నీకు ఉండదు నాయన అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, మనకి ఇవ్వడానికి, యేసుక్రీస్తుకి ఇవ్వడానికి మీరు ఆలోచించండి. మనకు బైక్ ఇచ్చాడండి దేవుడు. ఒకవేళ బైక్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఫుల్ కండిషన్లో ఉన్న బైక్ ఇచ్చి దారిలో వెళ్ళండి నాన్న అన్నాడు, వెళ్ళలేమండి? 60కి తగ్గకుండా వెళ్ళండి నాన్న స్పీడ్ అన్నాడు, తగ్గకుండా వెళ్ళలేమండి? మంచి కండిషన్ బండిలో, కొత్త బండి, అన్ని బాగున్న బండిలో హ్యాపీగా వెళ్ళగలమండి హైవే రోడ్డు మీద. ఇప్పుడు యేసుక్రీస్తుకు అదే బండి ఇచ్చి ఆయనకేం చేశాడు తెలుసా? నీకు బ్రేకులు ఉండవు నాయన, నీ బండికి బ్రేకులు ఉండవు. కానీ నువ్వు ఎంతలో వెళ్ళిపోవాలి? 60లో వెళ్ళిపోవాలి. నువ్వు పొరపాటున ఏదైనా అడ్డొచ్చినా, నీ బండి ఏదైనా పక్కకి లాగినా నిన్ను క్షమించే పద్ధతే ఉండదు. ఇప్పుడు ఇంకా ఎంత చాకచక్యంగా వెళ్ళాలండి యేసుక్రీస్తు? బ్రేకులు లేని బండి లాంటి. అలాగని యేసుక్రీస్తు బండికి బ్రేకులు లేవనుకోకండి. నేను ఉదాహరణ చెప్పానండో, మరలా మీరు ఏదో అనుకోకండి. బ్రేకులు లేని బండి అంటే ఇష్టానుసారంగా పాపాలు చేసేవని బ్రేకులు లేని బండి అని పోలుస్తుంటాం. ఉదాహరణకి చెప్పాను దేవుని పిల్లరా, మీరు
ఆలోచించండి దేవుని పిల్లారా, నీకు అదే జీవితం. కానీ నువ్వు చెయ్యకుండా ఏ తప్పు చేయకుండా పరలోకానికి రావాలి. అయినా సరే అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయదు. ఎందుకు తెలుసా అండి? శరీరాన్ని దేవుడు ఇచ్చాడన్న సంగతి గ్రహించాడు. ఆయుష్ కాలం విలువైందని దేవుడు ఇచ్చాడని యేసుక్రీస్తు గ్రహించాడండి. దేవుడు ఇచ్చిన దానికి ఏమండి మారుగా యేసుక్రీస్తు తన జీవితకాలం అంతా కూడా ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. అందుకేనండి దేవుడి మనసును గెలుచుకున్నాడు. అదేనండి దేవుడిని సంతోషపెట్టింది. ఆలోచించండి దేవుడిని పిల్లరా. ఇప్పుడు మన జీవితాల దగ్గరికి రండి. ఎల్లప్పుడూ అనే పదం అనగలేమిటి? మనం ఎప్పుడు భక్తిలో ఉంటామో, ఎప్పుడు భక్తిని విడిచిపెడతామో మనకే గ్యారెంటీ లేదు. ఇది ఇలా భక్తిలో ఉంటాడు, అలా వెళ్ళిపోతాడు, మరలా ఇలాగ వస్తాడు. వచ్చినప్పుడు పనైనా సరిగ్గా చేస్తామా? చేతికి వచ్చిన పనైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తామండి. అయ్యో, ఇన్ని కోట్ల మందిలో ఆయన పని చేసే అదృష్టం నాకే వచ్చింది, నాకే ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఏమండి ప్రతి క్షణం ఆలోచించి, దేవుడు పని లేకపోతే దండం పెట్టి మీ పాదాలు పట్టుకుంటామండి. మాకు దేవుడు పని ఉంటే చెప్పండి బ్రదర్ అని బ్రతిమలాడుకొని తీసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవునే పిల్లరా, బాబా ఈ పని చేసి పెట్టు బాబు అని వారిని మనం బ్రతిమలాడుకోవాలి తప్ప, దేవునే పిల్లరా పని ఉందా, ఇదో సెమినార్ అనుకున్నారు, ఇదనుకున్నారు, నాతో పని ఏమైనా ఉందా అని అడిగి బ్రతిమాలి మీ పాదాలు పట్టుకుంటామండి, పని ఇవ్వండి అని. ప్రతిరోజు దేవుడు పని చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించిన దేవుని పిల్లరా. ఆదివారం చర్చి విడిచిపెట్టారంటే మరలా ఆదివారం వరకు కనపడం అండి. అందుకేనండి ఈ మాటలన్నీ క్రీస్తు జీవితంలో సంభవించడం ఎందుకు బైబిల్లో వ్రాయించి పెట్టాడో తెలుసా దేవుని పిల్లరా? మనము కూడా దేవుని కార్యాలను ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా, ఎల్లప్పుడూ ఆయన ఇష్టాన్ని చేసే వారంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ మాటలు మనకు రాశాడండి. గ్రహించాడండి పౌలు, గ్రహించాడండి పేతురు, గ్రహించాడండి ఒక ఆంద్రయ్య, గ్రహించాడండి ఒక తోమ. క్రీస్తు శిష్యులు, అపోస్తులు, పౌలు గారు వీళ్ళందరూ గ్రహించి క్రీస్తు అడుగుజాడలో నడుచుకుని దేవుని సంతోషపెట్టిన జాబితాలోకి వారు వెళ్ళిపోయారు. చూడండి దేవుని పిల్లలారా, వెళ్ళిపోయారండి. కానీ ఈరోజు మనిషి చూడండి, క్రైస్తవుడు చూడండి, ముఖ్యంగా మనిషిని వదిలేండి లోకస్తుని, క్రైస్తవుని చూడండి దేవుడిని పిల్లలారా, దేవుని దగ్గరకు వచ్చి అది లేదు ఇది లేదు అది లేదు అని అడుక్కుంటూనే ఉంటాడు. ఇంకా ఎంత ఇమ్మంటారు చెప్పండి? దేవుడిని పిల్లలారా? బిడ్డ తల్లికి పాలు తాగుతాడు, పసిబిడ్డకు తల్లి పాలు ఇస్తుందండి. ఎంతవరకు ఇస్తుంది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ముద్దెక్కువ అయితే 3 సంవత్సరాలు, అబ్బబ్బబ్బబ్బ అంటే 4 ఏళ్ళు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చినా సరే పాలు తాగుతూనే ఉన్నావు అనుకో, ఆ తల్లికి పాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇంకా రక్తం వస్తుందండి. ఎంతవరకు పాలు అంతవరకు అండి. ఇంకా నువ్వు పీరుస్తూనే ఉంటే ఇంకా ఆవిడ రక్తం నీకు దారిపోయాలి తప్ప ఎక్కడి నుంచి మనకు పాలు తాగుతుంది మన తల్లి చెప్పండి? దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. ఇది మీకు అర్థమైతేనండి ఇంకా యేసుక్రీస్తుని ఏమి ఇవ్వమంటారో చెప్పండి? బైబిల్ ఇచ్చాడు, క్రీస్తుని పంపాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు, ప్రారంభంలో దేవదూతలను పంపాడు, ప్రవక్తలు పంపాడు, అపోస్తలు పంపాడు, క్రీస్తునే పంపాడు. ఇంకేమి ఇవ్వాలి చెప్పండి మన కోసం? ఏమండి మరలా తిండి ఇస్తున్నాడు, ప్రకృతిలో సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కదండి. శరీరం చూడండి దేవుని పిల్లలు చాలామంది అంటుంటారండి, ఏమంటే నాకు ఏమి ఇచ్చాడండి దేవుడు అంటారు. ఏమి ఇవ్వాలి నీకు? అన్నిటికంటే విలువైంది నీ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ శరీరం చాలా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీకు వాస్తుపాస్తులు లేకపోయినా ఈ దేహం ఆరోగ్యకరంగా నీకు ఇచ్చాడంటే ఈ దేహము చాలండి దేవుడి పని మనం చేయటానికి. ఆలోచించండి దేవుని పిల్లరా, మనిషి దేహంలో ఉన్న ప్రతి అవయవం చాలా విలువైనవండి. మనకి ఏం తక్కువ చేశాడు చెప్పండి దేవుడు? కాళ్ళు తక్కువ చేశాడు, చేతులు తక్కువ చేశాడు, ఏం తక్కువ చేశాడు చెప్పండి దేవుని పిల్లలారా? అవుటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వదిలేయండి, మరో సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉంటున్న మనకి ఏం తక్కువ చేశాడని దేవుడి కోసం మనం బ్రతకుండా పోవాలి చెప్పండి పిల్లలారా? ఆలోచించండి. ఎన్నో ఇచ్చాడండి. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని వారలారా. ఏమండి గతంలో నేను చెప్పాను అనుకుంటాను, చెన్నైలో జరిగినటువంటి యథార్థ సంఘటన అండి. ఇది పేపర్లో వేశారండి. 2 తల్లిదండ్రులు అండి మరి అమెరికాలో వాళ్ళు సెటిల్ అయ్యారటండి. డాక్టర్స్ తట్టండి వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయి లక్షలు సంపాదిస్తున్నారండి. కొడుకు మాత్రం చెన్నైలో ఉన్నాడటండి. చెన్నైలో వాళ్ళ బంధువుల దగ్గర పెట్టారు కొడుకును. బంధువుల దగ్గర పెట్టేసి మరి అక్కడ చదివిస్తున్నారండి. ఏమండి అలా చదివిస్తున్నప్పుడు ఏం జరిగిందండి, వాడు మరి 10th క్లాస్లో వాడు బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడటండి. అప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఫోన్ చేశారండి, ఒరేయ్ నువ్వు ఇంటర్లో వినా మంచి మార్కులు తెచ్చుకుంటే ఇదిగో నీకు ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మేము నీకు కొనిపెడతాం రా అన్నారటండి. మంచి కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్ నీకు కొనిపెడతాం నాయన అన్నారట. వాడేం చేశాడంటే, ప్రామిస్ మమ్మీ, నిజంగానే మమ్మీ ప్రామిస్ అన్నాడు. ప్రామిస్ నాయన ఖచ్చితంగా కొనిస్తాం నాయన, ఇది అయిపోయింది నాయన, మేము కూడా వచ్చేస్తాం ఇండియాకి ఇంకా ముగించుకొని, ఈ లోపు నువ్వు ఇంకా 2 ఏళ్ళే నాయన, బాగా చదువు నాయన, ఇప్పుడు 2nd ఇయర్కి వచ్చేసావు నాయన, నువ్వు ఫస్ట్ మార్కులు తెచ్చుకో, మంచి మార్కులు సంపాదించుకో, ఇదిగో నీకు మంచి కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్ అన్నారట. స్పోర్ట్స్ బైక్ అనగానే పిల్లలకు యవన పిల్లలకు మనసంతా ఏదో ఒకలాగా ఉంటుంది కదండి. వాడు ఏం చేశాడంటే స్పోర్ట్స్ బైక్ కోసమైనా చదవాలని చెప్పి వాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడటండి. మంచి మార్కులు తెచ్చుకోగానే తల్లిదండ్రులు ఇండియాకి వచ్చారు, సంతోషపడ్డారు. వారు ఏం చేశారంటేనండి స్పోర్ట్స్ బైక్ కొని వెళ్ళిపోయారటండి మళ్ళీ అమెరికాకి. వీడు ఆ స్పోర్ట్స్ బైక్ తీసుకుని 15 లక్షల రూపాయలటండి ఆ స్పోర్ట్స్ బైక్.
ఆ స్పోర్ట్స్ బైక్ 15 లక్షలు. అది ఇలాంటి రోడ్ల మీద వెళ్ళలేమండి. అది రింగ్ రోడ్లు, ఊరు బయట రోడ్లు ఉంటాయి చూడండి, స్టార్టింగే వదలగానే 100-200 కిలోమీటర్లు పరిగెడతాయండి ఆ స్పోర్ట్స్ బైక్లు. ఈ బ్రేక్ వేస్తే ఎక్కడ ఉంటాడు చెప్పండి? 15 లక్షల రూపాయలు కొనిపించి వాడికి, పిల్లవాడికి ఇచ్చేసి, వాడికి గిఫ్ట్ ఇచ్చేసి అమెరికా వెళ్ళిపోయారండి అండి. అలాగ వెళ్ళిన కొద్ది రోజులకి వీడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి దేని గుద్ది చచ్చిపోయాడండి. గుద్ది చచ్చిపోయాడు వాడు. నిజంగా జరిగిందండి, ఇది పేపర్కి వచ్చిందండి. అలా గుద్ది చచ్చిపోగానే అండి మరి తల్లిదండ్రులకు విషయం చేరిందండి. ఏడ్చుకుంటూ వచ్చారండి ఇండియాకి, ఏడ్చుకుంటూ వచ్చారు. ఏం నా బిడ్డ అనగానే చచ్చిపోయాడు అన్నాడు. అప్పుడు ఆ చెన్నైలో హాస్పిటల్లో వాడికి ట్రీట్మెంట్ కొనవూపుతున్నప్పుడు, వాడికి ఆ గాయాలతో కడుతున్నప్పుడు చచ్చిపోయాడండి. చచ్చిపోయిన కొద్దిసేపటికి అప్పుడు ఆ బిడ్డను ఇంకా పోస్ట్ మార్టంకు పంపిస్తున్నారండి, పోస్ట్ మార్టం చేయడానికి పంపిస్తున్నారు. ఈలోపు మరి మరో హాస్పిటల్ ఉన్నటువంటి ఒక అబ్బాయికి మరి గుండె కావాల్సి వచ్చిందటండి. అదే ఈడు కలిగిన ఒక అబ్బాయికి మరి గుండె ప్రాబ్లం వచ్చిందండి. ఎవరిదైనా గుండె అంటే హాస్పిటల్స్ కన్నిటికి మెసేజ్ పెడితే ఈలోపు ఆ అబ్బాయి చనిపోవడం, ఇంకా ఫ్రెష్గా గుండె ఉండటం వలన కొన్ని గంటల వరకు గుండె పనిచేస్తుంది కదండి. మరి ఆ ఉండటం వలన ఆ ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు చేరిందండి. అమ్మ డాక్టర్స్ చెప్పారట, అమ్మ మీ బిడ్డనే ఏమైనా గుండె ఏమైనా ఇస్తారు, ఎలాగో చనిపోయాడు కదమ్మా, ఆ పిల్లవాడు ఒక అబ్బాయి బతుకుతాడమ్మా అనగానే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆలోచించుకొని, సరే మనవాడంటే ఎలాగో పోయాడు కదా, చనిపోయాడు, మనవాడు ఎలాగో తీసుకెళ్ళిపోయి మట్టిలో పాతేస్తాం కదా, కనీసం వీడు అవయవాలు ఇస్తే మరొక బిడ్డ బతుకుతాడు కదా అనే ఆలోచనతో ఆనందంగా ఒప్పుకుంటున్నామండి. తీసుకోండి మా అబ్బాయి అవయవాలు అనగానే ఆ గుండె తీసి ఏమండి మరో అబ్బాయికి అమర్చారటండి. మరో అబ్బాయికి అమర్చారంట. సేమ్ ఈడగలిగిన అబ్బాయి అటండి, అబ్బాయి కూడా అమర్చారట. దేవుని పిల్లలారా, కొద్ది రోజుల తర్వాత మరి అమర్చిన తర్వాత అబ్బాయికి బాగా అయ్యాడండి. బాగా మంచి ఫుడ్ తీసుకుంటూ హాస్పిటల్ ఉంటున్నప్పుడు అండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ అబ్బాయిని చూడడానికి వచ్చారటండి. ఎందుకంటే మా అబ్బాయి గుండె పెట్టుకుని బతుకుతున్నాడు కదా, మా అబ్బాయి గుండె వేసుకొని బతుకుతున్నాడు, నిజంగా ఆ అబ్బాయి కూడా మా బిడ్డే అన్నటువంటి ఆలోచనతో, మా బిడ్డ బతుకుతున్నాడు అన్నటువంటి ఆలోచనతో ఆ డబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు హాస్పిటల్ దగ్గరికి వచ్చారట. హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారటండి. వాళ్ళ తల్లిదండ్రులు, నాయనా నీకు గుండె ఇచ్చినటువంటి ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చారు నాయన, వారు పర్మిషన్ ఇస్తేనే వారి అబ్బాయి యొక్క అవయవం తీసుకొని నీకు అమర్చడం జరిగింది నాయన, ఇదిగో వారు వచ్చారు నాయన, నీతో ఏదో మాట్లాడతారట, చూడడానికి వచ్చారని ఈ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారటండి. అప్పుడు ఆ అబ్బాయి పడక మీద నుంచి లేచాడంట. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి ఒక మాట అన్నారటండి, చచ్చిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి, మరి నాయన మరి నువ్వు మా బిడ్డలాగే ఉన్నావు, మా బిడ్డ యొక్క అవయవాన్ని నువ్వు వేసుకొని బతుకుతున్నావు, మరి కాబట్టి నీలో మా బిడ్డను చూసుకుంటున్నావు నాయన, మేము ఒక కోరిక కోరతాం, మా కోరిక నువ్వు తీరుస్తావా నాయన, మా చివరి కోరిక తీరుస్తావా అని అడిగారటండి. అప్పుడు అబ్బాయి ఏమన్నా తెలుసా అండి, కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడటండి. కన్నీటి పర్యంతం అయిపోయి 2 చేతులు ఇలాగ దండం పెట్టి, అయ్యో అమ్మగారు, అయ్యగారు చెప్పండి సార్, నాకు మీరు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, మీరు ఏమి కోరుకుంటారో చెప్పండి, నేను చేస్తానని వాళ్ళ తల్లిదండ్రులు వైపిస్తే మాటి ఉన్నాయని అన్నారంట వాళ్ళ తల్లిదండ్రులు. మీరు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, మీరు ఏది చెప్పినా ఆ కోరిక తప్పనిసరిగా నేను నెరవేరుస్తాను, ఎందుకంటే మీరు నాకు ఇచ్చింది మామూలు సహాయం కాదు, మీరు చేసింది మామూలు సహాయం కాదు, గుండెనే ఇచ్చి, మీ అబ్బాయి గుండె ఇచ్చి నన్ను బ్రతికించారు, ఈరోజు బ్రతుకుతున్నా అంటే మీ సెలవేనమ్మా, చెప్పండి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నారటండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, ఇదిగో మా అబ్బాయి బాగా చదువుకుంటే మా అబ్బాయిని ఒక పెద్ద డాక్టర్ని చేయాలి అనుకున్నావు నాయన, నువ్వు కూడా ఏం చేస్తావంటే బాగా చదివి నువ్వు మంచి డాక్టర్ నాయన, మీకు మేము ధన సహాయం కూడా చేస్తాము అన్నారటండి. సంతోషంగా వారి పాదాల మీద కూడా అబ్బాయి ఒప్పుకున్నాడటండి. పిల్లరా నిజంగా అండి, అలా ఒప్పుకోవడంలో న్యాయం ఉందంటారా అండి? న్యాయం ఉందంటారా లేదంటారా? కృతజ్ఞత నిండిపోయాడు కదండి, బ్రతుకునిచ్చారండి. పిల్లరా ఇది మీకు అర్థమైతే పేపర్కి వచ్చిందండి, పేపర్ చూసినటువంటి భారతదేశం చెలించిపోయారండి, చాలామంది చెలించిపోయారు. ఎవరండి ఆ తల్లిదండ్రులు, ఎవరండి ఆ బాబు, నిజంగా హృదయాన్ని కదిలించే సంఘటన జరిగింది కదండి చెన్నైలో అని చాలామంది తమ హర్షాన్ని వ్యక్తం చేసిన సందర్భాలండి. టీవీలో కూడా చెప్తున్నప్పుడు ఆ యాంకర్ కూడా ఆ తల్లిదండ్రులకి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి, ఈ బిడ్డను మన చేతులతో దీవించాలి అన్నటువంటి మాటలు కూడా టీవీలో చెప్పారండి వారి గురించి. దేవుని పిల్లరా, ఎందుకు ఇదంతా మీకు నేను చెప్తున్నానంటే, ఏమండి ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులు ఏది చెప్పినా చేస్తానండి, మీరు ఏది చెప్పినా మీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తానండి, చెప్పండి ఏం చేయమంటారని. దేన్ని బట్టి అన్నాడు, ఏమి ఇచ్చినందుకు అన్నాడు? ఒక్క అవయవాన్ని ఇచ్చినందుకు, ఒక్క గుండెకాయని సహాయము చేసినందుకు, వాళ్ళు దాతృత్వంతో గుండెకాయని వాళ్ళకు హెల్ప్ చేసినందుకు ఆ బిడ్డ ఏమన్నాడండి, ఏమి చెప్పినా చేస్తానండి, చెప్పండి అని కన్నీళ్లతో వాళ్ళని బ్రతిమలాడి అడిగారటండి. పిల్లరా మీరు ఆలోచించండి, ఒక్క అవయవం ఇచ్చినందుకే చేతులతో దండం పెట్టుకొని కన్నీళ్లతో మరి ద్రవించిపోయి ఏం చేయమంటారో చెప్పండి, ఏమైనా చేస్తానని ఇంతగా బ్రతిమలాడుతున్నాడే అబ్బాయి, బ్రతిమలాడే. పిల్లరా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు దేవుడి గురించి మీరు ఆలోచించండి పిల్లరా. ఏమండి దేవుడు మనకు ఒక గుండెకాయ మాత్రం ఇచ్చాడండి,
ఒక గుండెకాయ హెల్ప్ చేసినందుకు ఏమైనా చేస్తానని కన్నీళ్లతో పాదాల మీద పడిపోయాడు కదా పిల్లరా. ఏమండి, ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? గుండెకాయ ఒకటి ఇచ్చాడా? ఊపిరితిత్తు ఒకటి ఇచ్చాడండి? నన్నెత్తి మొదలుకొని వెంట్రుకలు మొదలుకొని అరికాల వరకు ఒక్కసారి చూసుకోండి దేవుని పిల్లరా. మన దేహంలో ఏమండి ఎన్ని ఇచ్చాడండి? మెదడిచ్చాడు, తల ఇచ్చాడు, కళ్ళు, చెవులు, ముక్కు, కిందికి అలాగా కాళ్ళ వరకు చూసుకోండి దేవుని పిల్లరా. ఇచ్చిన ఒక్కొక్క అవయవం గురించి మీరు ఆలోచించండి పిల్లరా. ఒక్క అవయవాన్ని దానం చేసినందుకే మీరు ఏం చెప్పినా నేను చేస్తానండి అన్నప్పుడు, ఇన్ని అవయవాలను దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇంత ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఏమనాలో చెప్పండి దేవుని పిల్లరా. ఏమనాలో చెప్పండి? అదే చేశాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందుకే ఏమన్నా తెలుసా? నేను నా తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తాను, నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చింది గుండె ఒకటే కాదు, నా తండ్రి సమస్తాన్ని నాకు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన నా తండ్రి కోసం కాకపోతే ఎవరి కోసం చేయమంటారు చెప్పండి? గుండె ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కోసమే. వారి గుండెకే ఇవ్వలేదు, బిడ్డ గుండెని ఇచ్చినందుకే. అది కూడా చచ్చిపోయేవాడు గుండె ఇచ్చారు. కానీ నిజంగా వాళ్ళ పిల్లవాడు చదువుకుంటూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుండెకాయ తీసి 50 కంటే ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని చంపేశాడు కదండి దేవుడు. యేసుక్రీస్తును బలియాగం చేసేసాడు కదండి. బిడ్డను చంపుకున్నాడు, మనల్ని బ్రతికించాడండి దేవుడు. ఇది ఆత్మీయ బ్రతుకుదల కాబట్టి, ఆత్మీయ పునరుత్థానం కాబట్టి, మొదటి పునరుత్థానం అన్నాడు. దాన్నే మనకు అర్థం కాలేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం దేవుడిన పిల్లలు. ఒక గుండెకాయ ఇచ్చినందుకే ఏం చెప్పినా చేస్తున్నాడండి. ఎలా కొట్టినప్పుడు, అంత మాట ఇచ్చినప్పుడు కన్నీళ్లతో పాదాల మీద పడి, ఇన్ని అవయవాలు దేవుడు ఇచ్చినందుకు దేవుడి పాదాల చెంతపడి ఎంత ప్రతిజ్ఞ మనం చేసుకోవాలో మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలారా. మీరు ఆలోచించి నిజంగా పడిపోవాలండి దేవుడి పాదాల చెంత. ఈ అవయవాలు ఇచ్చావు, ఇన్ని ఇచ్చా, ఒకటా రెండా చెప్పండి? ఒక్కటి ఇచ్చినందుకు అంత మాట చెప్పి, ఇన్ని ఇచ్చినందుకు ఇవ్వగలుగుతారా? యేసుక్రీస్తులాగా ఆయనకి తండ్రి నీకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను తండ్రి, చచ్చేంత వరకు నీ పనిని చేస్తాను తండ్రి. ఇదిగో లాస్ట్ వీక్ విన్నాం, మృతుల కొరకైన బాప్తిసం. ఆయన కోరుకున్నది ఒకటే, ఇదిగో నాయన లోకంలో మరణించిన వారు ఉన్నారు నాయన, వారిని బ్రతికించండి, నా సువార్తను వారి దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడండి. అదేనండి దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం. మీకు అర్థమైంది దేవుని పిల్లరా? దేవుని బాధ పెట్టడం అంటే ఎలా బాధ పెట్టారో చూశారు. దేవుణ్ణి సంతోషపరచడం ఎట్లు అంటే, ఇదిగోనండి ఆయన మనసెరిగి ఆయన మనసులో ఉన్న ఇష్టాన్ని తెలుసుకొని ఆ ఇష్టాన్ని మనం నెరవేర్చామనుకోండి, దేవుడు సంతోషంలో తేలిపోతాడండి. చెప్పాడండి, నాయన నువ్వు ఒక్కరిని రక్షిస్తావా? అంతే, ఇదిగో నువ్వు అక్కడ రక్షణలోకి తీసుకొచ్చావనుకో, ఇక్కడ నా దేవదూతలు నేనేమైపోతాను? సంతోషపడతాను నాయన అన్నాడు. భూమి మీద మానవ కోటికి ఇది విధి. నువ్వు వచ్చింది దేవుణ్ణి సంతోష పెట్టడానికే, మనం పుట్టింది దేవుని సంతోష పెట్టడానికి దేవుని పిల్లరా. ఎవరైతే భూమి మీద దేవుని నిత్యం మరణించేంతవరకు సంతోష పెడతారో వారు నిత్య సంతోషంలోకి వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. ఎవరైతే ఈ లోకంలో తినుతూ తాగుతూ మొదటి శతాబ్ద కాలంలో ఆ ప్రారంభ తరాల్లాగా ఉండిపోతారో, దేవుణ్ణి బాధలోకి తీసుకుపోతారో, వారు నిత్య బాధలోనికి వెళ్ళిపోతారు దేవుని పిల్లలారా. ఇదే దేవుడు 66 పుస్తకాల్లో చెప్పినటువంటి గొప్ప మాట. అదే క్రీస్తు పలికిన మాట, క్రీస్తు గురించి దేవుడు పలికిన మాట పిల్లలు. అందుకేనండి ఒక్క ఆత్మ దేవుని పిల్లరా, ఒక్క ఆత్మ. మరి మీరు ఒకవేళ చెప్పడానికి ఎవడైనా అడ్డుపడుతున్నాడా? నాకు వదిలేండి వాడిని. చెప్పాను లాస్ట్ వీక్, ఆ పొట్ట సురేంద్ర బాబు అనే ఒక మత్తోన్మాది, ఒక విష పురుగు, ఒక చీడ పురుగు, చీడ పుస్తకాలు, చెత్త పుస్తకాలు రాశాడు. ఇదే ప్లేస్లో కూర్చొని కొండెల్లో నిద్రపోతున్నాడు మల్లేమ దేవస్వామి పుట్టా సురేంద్రబాబుకి. పుట్టా సురేంద్రబాబు ఫోన్ కొట్టండి, ఎలాగున్నావు పుట్టా సురేంద్రబాబు అని. చలిజ్వరం వచ్చిందంటాడు. చలిజ్వరం ఎవరి వలన? 70 ఎకరాలు ఏదో పెద్ద కోటీశ్వరుడేటండి, పెద్ద కోటీశ్వరుడేటండి. వణుకుతున్నాడు గదిలో కూర్చొని. మళ్ళేమో దేవసహాయం పేరు చెబితే గజ్జ 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 వణుకుతున్నారండి. ఎందుకో తెలుసా? పిసికేశాను, చిలకను మాంత్రికుడి ప్రాణాన్ని పిసికినట్టు లాస్ట్ వీక్ పిసికాను. బైబిల్ మీదకి వచ్చాడు బుద్ధుని సిద్ధాంతాలు నమ్ముతూ. నాకు వదిలేండి వాళ్ళని, మాకు వదిలేండి. రోషం కలిగిన దేవుని సేవకులు మనం. ఎవడైనా బైబిల్కి భిన్నంగా, బైబిల్ని దేవుని తప్పని కానీ బైబిల్ని ఎవడన్నా అంటే మట్టేస్తాం కాలి కింద వాడిని. వాడు ఎంతటోడైనా పర్వాలేదు. ఇదిగో 70 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న వ్యక్తికే గుండెల్లో నిద్రపోతున్నాం. నిండా 40 ఏళ్ళు కూడా నిండక సరిగ్గా మనకి నిద్రపోతున్నాం దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, దేవుణ్ణి సంతోషపెట్టే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోర్లు మూయించుట దేవుని చిత్తం. పీకివే, పెళ్ళగించి వేసే అన్నాడు. పెళ్ళగించడానికి నిన్ను పంపించాను ఆయన అన్నాడు బైబిల్. ఇర్మియా గ్రంథంలో అన్నాడు ఇర్మియా గ్రంథంలో పెళ్ళగించుటకు నాటుకు ఎన్నో మాటలు, రోషం కలిగిన మాటలు, దేవుని పిల్లలు మనల్ని ఉద్దేశించి దేవుడు పలికిన మాటలు దేవుని పిల్లలారా. కాబట్టి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఎందుకు ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతకూడదో చెప్పండి. అలాగని నిన్ను తినద్దంటున్నాడా? నేను తాగొద్దంటున్నాడా? బట్టలు కట్టుకోవద్దు అంటున్నాడా? పెళ్ళి వద్దంటున్నాడా? పిల్లలను కనొద్దంటున్నాడా? ఉద్యోగాలు చేసుకోవద్దు అంటున్నాడా? చేసుకోండి, తినండి, సంతోషపడండి. కానీ దేవుడి పనిని మాత్రం ఎల్లప్పుడూ
చెయ్యాలి దేవుని పిల్లలారా, అది చెయ్యాలి. ఏదో వడతా భక్తిలాగా ఏదేదో చిన్న చిన్నవి చేయడం కాదు దేవుని పిల్లలారా. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీ త్యాగం కనపడాలి, నీ దాతృత్వం కనపడాలి. కానుక వేయటంలో, ఒళ్ళొంచి పని చేయటంలో, దేవుడి కార్యాలను చక్కలబెట్టడంలో, దేవుడి కోసం పాడటం, దేవుడి కోసం వెళ్ళటం, దేవుడి కోసం కార్యక్రమాలు చక్కలబెట్టడంలో మన త్యాగపూరితమైన కార్యక్రమాలు కావాలనుకున్నాడు దేవుడు పిల్లలారా. అంతే తప్ప ఏదో బోటాబోటిగా చేసేవారు దేవుడికి అవసరం లేదు. అందుకే నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా, నేను ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయంటున్నాడు దేవుడిని పిల్లలారా. శక్తి లోపంలో చేయమంటారు. అందుకే చేద్దాం పిల్లలారా. ఇదిగో మదనపల్లి సెమినార్ రేపు 18వ తారీఖు, ఈ 2018 సంవత్సరం 18వ తారీఖు దసరా పబ్లిక్ హాలిడే వచ్చింది. మదనపల్లి సెమినార్ చేద్దాం దేవుని పిల్లలారా. ఎవరో చూస్తారని ఏదో చేస్తారని ఎందరో వస్తారు, జనాలను కౌంట్ పెట్టుకోకండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు పరలోకంలో కనపడరు దేవుని పిల్లలారా. సెమినార్లలో మీటింగ్లో వేల మంది వస్తారు, అందరూ కనపడరు. కానీ కనబడేవారు కొందరు ఉన్నారు. వారిని టార్గెట్ చేసుకునే దేవుడే కార్యక్రమాలను మనము చేద్దాం. మీకు అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో మీకు అర్థమైందా దేవుని పిల్లలారా? మన ఇష్టాలను ప్రక్కన పెట్టి దేవుడి ఇష్టాన్ని మనసులో పెట్టుకొని ఇదిగో నశించిపోతున్న వారిని రక్షణలోకి తీసుకొని రావటమే, అలా తేవటమే దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమాలండి. అవేనండి భక్తులు చేశారు, అదే క్రీస్తు చేశాడు. మనము చేయాలి కనుకే ఆ భక్తుల జీవితాలన్నింటిని 66 పుస్తకాలు పొందుపరిచి వాక్యాన్ని పాదాలకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా మన చేతుల్లో పెట్టాడు. కాబట్టి మరి ఆ వాక్యాన్ని చేత పట్టుకొని మన పాదాలకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా దావీదులాగా ఉంచుకొని క్రీస్తు వలె దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలని, ప్రతి క్రైస్తవుడు అలాగే మిగలాలని, నశించిపోతున్న మానవాళిని మరి నరకం నుంచి తప్పించి అగ్ని నుంచి లాగినట్లే కొందరులైనా లాగి దేవుని పాదాల చెంతకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో మీకు అర్థమైందని కూడా మరి భావించుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకొని పిల్లలారా. తండ్రి, మీ మాటలు మీ పిల్లలకు చెప్పాం తండ్రి. మీ మనసులో ఉన్నటువంటి వేదన, మీ మనోవేదన నాయనా, మరి నశించిపోతున్న వారి పట్ల మీకున్నటువంటి నాయనా మరి ఆక్రందన, మీ బాధ తండ్రి మీ పిల్లల ముందు మేము తెచ్చిపెట్టాము తండ్రి. మీ పిల్లలు విన్నారు తండ్రి. విన్న పిల్లలు కేవలం వినవారమైతే మాత్రమే ఉండి వారిని మోసపరచుకోనకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండటానికి వారికి చెప్పిన నేను కూడా కేవలం చెప్పటంతో చేతులు దులుపుకొనక తండ్రి, చెప్పిన ప్రతి మాట ప్రకారం అందరికంటే ముందుగా చేసేవాడనుగా నేను కూడా ఉండి తండ్రి, మా జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మా మాటలు కానీ, మా జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మా చేష్టలు కానీ, మా చూపులు కానీ, మా కార్యక్రమాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని తండ్రి నాయనా మరి మా ఇష్టాలను పక్కన పెట్టి మీ ఇష్టాన్ని మా ఇష్టంగా చేసుకొని ఆత్మల సంపాదన కోసం నడుం కట్టి ఆయన సంఘముగా కూడుకుంటున్నట్టు మేము తండ్రి ఆదివారం చర్చిలో మిగతా రోజులు మీ పనిలో ఉండటానికి దయతో ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన జగద్రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. మంచిదండి. Rega mare ne sa, sa ne da ba.